బంగాళాఖాతంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు కోస్తా రాయలసీమలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో నిన్న ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతోటి అతలాకుతలమవుతున్న పరిస్థితి ఏపీలో చోటు చేసుకుంది. అటు కోస్తా మాత్రమే కాదు, పలు జిల్లాలకు కూడా ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేశారు. రెయిన్ కి సంబంధించిన అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. అటు దక్షిణ అండమాన్ సముద్ర తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అది కాసేపట్లో తీవ్ర వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉందంటున్నారు. దీంతో ఏపీ రాష్ట్రంలో పలు జిల్లాలకు రెయిన్ ఎఫెక్ట్ ఉండనుంది. రాబోయే 24 గంటల్లో ఆవర్తనం అల్పపీండంగా బలపడుతుంది. ఆ తర్వాత వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కోస్తా సీమ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ చెబుతుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా ఏపీ మాత్రమే కాదు, తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ చెబుతుంది. పలు జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నాయి అంటున్నారు. రాబోయే 24 గంటల్లో వర్షాలు ఉండనున్నాయి. అటు ఈ ప్రభావంతో తూర్పుగోదావరి, అలాగే కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అలాగే ప్రకాశం, ఇంకా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు సహా సీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. మరోవైపు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడా వర్షం పడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అధికారులు. 3 రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు అని చెప్తున్నారు. సాధారణంగా వేటకు వెళ్లొద్దంటే సముద్ర తీరంలో పరిస్థితి తీవ్రంగా ఉంటేనే అధికారులు ఇటువంటి హెచ్చరికలు జారీ చేస్తారు. ఉపరితల ఆవర్తనం కారణంగా ఎవరు కూడా సముద్ర తీరానికి వెళ్లొద్దు, మత్స్యకారులు అయితే జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తెలంగాణలో కూడా ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. ఎల్లో అలర్ట్ అంటే కొంచెం తీవ్రత తక్కువ ఉందని చెప్పుకోవాలి. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పలు ప్రాంతాల్లో అల్పంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే రాబోయే 24 గంటల్లో సిచ్యువేషన్ ఎలా ఉండనుంది, దాని తీవ్రత ఏ విధంగా ఉంటుంది, అల్పపీడనంతో తుఫాను ఆగిపోతుందా లేకపోతే అది వాయుగుండంగా మారే అవకాశం ఉందా అన్నది చూడాలి. మొత్తంగా కోస్తా సీమ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏపీలో మాత్రమే కాదు, తెలంగాణలో కూడా వర్షాలు పడబోతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే తిరుమలలో ఉదయం నుంచి కూడా అతి భారీ వర్షం కురుస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ అలాగే తెలంగాణ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. తాజా సిచ్యువేషన్ అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు వైజాగ్ నుండి. రాజు, చెప్పండి, ఇప్పటికే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో పలు జిల్లాలో ఇప్పటికే వర్షాలతోటి అతలాకుతలం అవుతున్న పరిస్థితి. మరి రాబోయే 24 గంటల్లో ఇంకా ఎక్కువగా వర్షాలు కురవనున్నాయి అంటున్నారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దు అంటున్నారు. తాజా పరిణామాలేంటి? ఇప్పటికే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది దక్షిణ అండమాన్ సముద్ర తీర ప్రాంతాల్లో ఈ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రానున్నటువంటి 24 గంటల్లో ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రోజు అటు కోస్తా జిల్లాల నుంచి ముఖ్యంగా తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు సహా రాయలసీమ జిల్లాల్లో ఈ వర్షాలు మోస్తరు నుంచి భారీగా కురుస్తాయని ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసినటువంటిది అయితే ఉంది. అయితే రాయలసీమ జిల్లాలకు సంబంధించి అటు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే అటు నెల్లూరు జిల్లాలోనూ అదేవిధంగా చిత్తూరు, తిరుపతి జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు ఎడతెలుపు లేకుండా కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో కొంత జనజీవనం కూడా స్తంభించినటువంటి అయితే ఉంది. నెల్లూరులో రోడ్లకి వర్షాలు రావడం, అటు తిరుపతి జిల్లాకి సంబంధించి అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఉదయం నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ప్రజలు కూడా కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటిది అయితే చూస్తున్నాం. ఇది ముఖ్యంగా చూస్తే ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అటు సముద్రంలో కానీ సముద్రం బయట కూడా దాదాపు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని
వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. మత్స్యకారులకు కూడా, ఎందుకంటే రానున్నటువంటి 3 రోజులు మత్స్యకారులు ఎవరు సముద్రంలోకి వేటకు వెళ్ళొద్దు, సముద్రపు అలల ఒడి ఎక్కువగా ఉందనేది హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులందరూ కూడా తిరిగి సముద్ర తీరాలకి రావాలి, సురక్షితమైనటువంటి ప్రాంతాలకి వచ్చి చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవి ఒకటే కాదు, ముఖ్యంగా చూస్తే అటు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలకు సంబంధించి ఈ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ రోజు భారీగా వర్షాలు కురవడంతో పాటు రేపు ఇది అల్పపీడనంగా మారినటువంటి నేపథ్యంలో రేపు మొత్తము ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. దీని ప్రభావం రానున్నటువంటి 5 రోజులు కూడా అనేక ప్రాంతాల్లో వర్షాలు దంచికొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే చెదురుమదురుగా కొన్ని ప్రాంతాల్లో మాత్రము వర్షాలు కురుస్తున్నాయి. నిన్న దివాళీ పండుగ అందరూ గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉంటాం. కానీ వర్షాలు టపాసులు పేలుస్తున్నటువంటి సమయంలో కూడా విశాఖ లాంటి ప్రాంతాల్లో కంటిన్యూగా వర్షం కురవడం సెలబ్రేషన్స్ కి కొంత ఇబ్బందులు కూడా కలిగించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే వర్ష తీవ్రత ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తుంది అనేది చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే నిన్న అటు విశాఖ జిల్లా, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లాలతో పాటుగా ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఉదయం నుంచి ఎడతెరపు లేకుండా తిరుపతి, చిత్తూరు జిల్లాలు, నెల్లూరు జిల్లాకు సంబంధించి భారీ వర్షాలు అయితే ప్రస్తుతం నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అటు చిత్తూరు, ఎందుకంటే తిరుమలకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అసౌకర్యాలు కలగకుండా ఉండేలాగా భారీ వర్షాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే రానున్నటువంటి 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా 10 జిల్లాలకి ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికారులు కూడా అందుబాటులో ఉండాలని ప్రభుత్వం కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం ఎక్కువగా రాయలసీమ, నెల్లూరు నుంచి రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా కనిపించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీని ప్రభావంతోనే ఇప్పటికే అన్ని ప్రాంతాల్లోనూ ఈదురుగాలు కొంతవరకు ఉన్నటువంటిది చూస్తూనే ఉన్నాం. అయితే రాయలసీమ జిల్లాలకు సంబంధించి చిత్తూరు, తిరుపతి, అదేవిధంగా నెల్లూరు జిల్లాల్లో కొంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. రాజు, ప్రజెంట్ వైజాగ్ లో ఎలాగుంది వాతావరణం? అంటే సముద్ర తీరంలోకి ఇప్పటికే వేటకు వెళ్ళొద్దని అధికారులు చెప్పారు. ప్రజెంట్ వైజాగ్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎండగా ఉందా లేకపోతే వాతావరణం ఏ విధంగా? నిన్నటి వరకు కూడా వర్షం కురిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఉదయం కొంత అంటే మబ్బు వాతావరణం ఉన్నా కూడా గాలి వాటము ఎక్కువగా కనిపిస్తుంది. ఇంచుమించుగా 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్నటువంటి అయితే ఉంది. సముద్రం కూడా ఉపరితల ఆవర్తనము ఏర్పడినటువంటి వెంటనే, ఎందుకంటే ఇప్పటికే ముఖ్యంగా చూస్తే నైరుతి ఋతుపవనాలు పూర్తిగా వెళ్లిపోవడం, వాటి కనుమరు కావడం, అదేవిధంగా ఈశాన్య ఋతుపవనాలు ఆగమనం స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఈ వర్షాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు సముద్రపు తీరం వెంబడి ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా సముద్ర లోపల కొంత అలజడి అనేది ఉంటుంది, సముద్రపు బడి ఎక్కువగా ఉంటుంది అనేది అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం విశాఖలో వాతావరణం వర్షం కురవకపోయినా కానీ అటు అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి తోడు సముద్రం కొంత అల్లకల్లోలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేక మంది మత్స్యకారులు వాళ్ళు జట్టీలకు అయితే చేరినటువంటి పరిస్థితి ఉంది. దూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళు సమీపంలో ఉన్నటువంటి ఈ జట్టీలకి, తీర ప్రాంతాలకి చేరుకోవాలని ఆదేశాలు ఇచ్చినటువంటిది అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మత్స్యశాఖ వాళ్ళకి సమగ్రమైనటువంటి సమాచారం అందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఈ సముద్రంలో ఈదురుగాలు వేగం పెరిగే కొద్ది వడి పెరుగుతుంది. దీంట్లో అటు ఫిష్ బోటింగ్ కి వెళ్ళినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రమాదాలకు గురే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులందరూ కూడా తిరిగి రావాలని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ఆంధ్రాలో చూసుకున్నట్టయితే ఎక్కువగా కోస్తా జిల్లాల్లో వాన ముప్పు ఎక్కువగా ఉంది. ఎవరు కూడా బయటకు రావద్దు, అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దు, తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతోటి అటు తిరుపతిలో అయితే ఎక్కువగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో ప్రజలు జనజీవనం స్తంభించి
విస్తరించింది. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు నెల్లూరులో కూడా సిచ్యువేషన్ దారుణంగా ఉంది. నిన్న దివాళీ అయినప్పటికీ కూడా దివాళీ సెలబ్రేషన్స్ లేకుండానే వరుణుడు పగబట్టిన విధంగా కూడా నెల్లూరు జిల్లాలో భారీ వర్షం కురిసింది. అటు మత్స్యకారులు ఎవరు కూడా వాతావరణం ఈ విధంగా ఉన్న కారణంగా అటు సముద్ర తీరానికి వెళ్లొద్దంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వైజాగ్లో కూడా మనం గమనించినట్లయితే నిన్న భారీ వర్షం కురిసింది. ఈ రోజు అయితే కొంచెం తెరపించినట్టు కూడా చెప్తున్నారు. మరి రాబోయే 24 గంటల్లో కూడా వర్ష ప్రభావం ఎక్కువగా ఉండనుంది అని చెప్పి అధికారులు చెప్తున్న క్రమంలో ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్తున్నారు. ఇటు తెలంగాణలో చూసినట్లయితే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా పలు జిల్లాలకు అయితే అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. ఆంధ్రాలో మాత్రం పరిస్థితి తీవ్రంగా ఉందనే చెప్పుకోవాలి. భారీ వర్షం కురుస్తోంది. అతి భారీ వర్షాలుగా మారే అవకాశం ఉంది. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారితే సిచ్యువేషన్ ఎక్కువగా పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వాతావరణ శాఖ అధికారులు కూడా పలు జాగ్రత్తలు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. మరోవైపు మున్సిపల్ అధికారులు కూడా అక్కడ ఏవైనా గుంటలకు సంబంధించి వాటన్నిటికీ సంబంధించి కూడా ఏర్పాట్లు పరిశీలిస్తూ ఉన్నారు. మరోవైపు లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు.